Subscribe to Color Frames. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్లే ఆఫ్స్కు చేరుకోవడం ఇది 9వసారి. 2009, 2010, 2011, 2015, 16, 2020, 21, 22 మరియు 2024లో ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. అంతేకాదు 3 సార్లు ఫైనల్స్ కూడా ఆడింది. 2009లో తొలిసారి ఫైనల్స్కు చేరుకుంది. 2011లో రెండోసారి ఫైనల్స్కు చేరుకుంది. అయితే చెన్నై చేతిలో ఓడిపోవడంతో ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. 5 సంవత్సరాల తర్వాత 2016లో ఫైనల్కు వచ్చింది. అయితే ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆర్సీబీపై విజయం సాధించింది. టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇకపోతే ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో వరుస ఓటములతో నిరాశపరిచిన బెంగళూరు చివర్లో విధ్వంసం సృష్టిస్తూ వరుస విజయాలతో ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్ లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 14 మ్యాచ్లలో 7 గెలిచి టాప్ 4లో చోటు దక్కించుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న కసితో ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో ట్రోఫీ ఎలాగైనా గెలవాలని ప్రతి ఆర్సీబీయన్ కోరుకుంటున్నాడు. 2013లో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి సారథిగా ఎంపికయ్యాడు. 9 సంవత్సరాలు జట్టుకు నాయకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఆర్సీబీ క్యాంప్లో ఓ అమ్మాయి ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తుంది. ఎవరి ఈ అమ్మాయి అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ అమ్మాయి పేరు నవనీత గౌతమ్. ఆమె ఆర్సీబీ అథ్లెటిక్స్ థెరపిస్ట్. నవనీత ఇండియా అయినప్పటికీ కెనడాలో సెటిల్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు కూడా క్రికెట్ అభిమానులే. చిన్నప్పుడు ఆమెను తన పేరెంట్స్ క్రికెట్ మ్యాచ్లు చూడటానికి తీసుకెళ్లేవారు. అందుకే క్రికెట్తో నవనీతకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆమె కెనడాలోని అనేక ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ జట్లతో కలిసి పనిచేసింది. ఆమె మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు ఫిబా బాస్కెట్బాల్తో కలిసి పనిచేసింది. ఆ తర్వాత ఆర్సీబీ ద్వారా ఐపీఎల్లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.